హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు టాపిక్ ఏమిటంటే వాట్ ఈస్ ఎన్ఎస్సి బిఎస్సి. ఎన్ఎస్సి బిఎస్సి అనేది మనం స్టాక్ మార్కెట్లో చాలా విని ఉంటాం. సో అది ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఏంది దాని కథ మొత్తం తెలుసుకోబోతున్నాం. సో ప్లీజ్ అందుకని ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, ఎన్ఎస్సి వేరు, బిఎస్సి వేరు. సో ఎన్ఎస్సి యొక్క మీనింగ్ వచ్చేసాక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. అలాగే బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇవి రెండు ఏమిటంటే, ఇవి రెండు బిల్డింగ్స్ గైస్, మీరు చూసే ఉంటారు బిల్డింగ్స్. సో నేను చెప్పేది ఒక బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. సో ఈ రెండు బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్లో ఏం జరుగుతుంది గాయస్ అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి తెలుసుకుందాం. మీరు టమాటాలు కొనడానికి ఎక్కడ వెళ్తారు, కూరగాయలు కొనడానికి ఎక్కడ వెళ్తారు, కూరగాయల మార్కెట్కి వెళ్తారు. అలాగే బైక్స్ కొనడానికి షోరూమ్కి వెళ్తారు. అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి దాని యొక్క మార్కెట్కి వెళ్తారు. అలాగే మనం స్టాక్స్ కొనాలంటే ఎక్కడ వెళ్ళాలి, స్టాక్స్ కొనాలంటే ఎన్ఎస్సి బిఎస్సి షాప్కి వెళ్ళాలి. అలాగే ఈ ఎల్ఎస్సి ఎక్కడ ఉంది, బిఎస్సి ఎక్కడ ఉందంటే, ఎన్ఎస్సి అనేది న్యూఢిల్లీలో ఉంది, బిఎస్సి అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి బాంబేలో ఉంది. ఇక మీలో చాలామందికి డౌట్ వచ్చింది అనుకుంటా, ఇక సార్ మనం ఇక స్టాక్స్ కొన్నికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలా అని. సో బాంబేకి వెళ్ళాలా లేకపోతే న్యూఢిల్లీకి వెళ్ళాలా అని కాదు గైస్. ఈ రేపు ఆన్లైన్ సిస్టమ్ నడుస్తుంది. సో మీరు ఆన్లైన్ నుంచే కొనుగోలు చేయవచ్చు స్టాక్స్ని. నేనైతే ప్రమోట్ చేయను యాప్స్ని, కొన్ని యాప్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి మీరు స్టాక్స్ అనేది కొనుగోలు చేయవచ్చు. సో ఎన్ఎస్సి బిఎస్సి అనేది స్టాక్స్ కొనే షాప్ లాగా అనుకోండి. మన బేసిక్ లాంగ్వేజ్లో చెప్పుకున్నట్లయితే, అంటే మన మోటు భాషలో చెప్పుకున్నట్లయితే ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఒక చిన్న షాప్ అంటే పెద్ద షాప్, పెద్ద షాప్ లాంటిది. స్టాక్స్ అనేది ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకోం లేదా సేల్ చేసుకోం, ఇక్కడ నుంచి జరుగుతుంది గైస్. ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఒక పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో గైస్, ఎలా అనిపించింది నాకు చెప్పే వివరణ? సో కామెంట్ చేసి చెప్పండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి గైస్. ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ నేను కొద్ది క్షణాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ని చాలామంది స్టాక్ మార్కెట్లో లేకపోతే యూట్యూబ్లో కానీ చాలా కాంప్లికేట్ చేసి పడేసినారు. ఇంత చిన్న చిన్న టాపిక్స్ చెప్పడానికే వాళ్ళు మీకు గంటల తరబడి టైం తీసుకుంటున్నారు. బట్ నేను అలా చేస్తలేను. జస్ట్ మీరు 2-3 మినిట్స్లోనే మీకు నేషనల్ స్టాక్ అంటే ఏంటి, బాంబే స్టాక్ ఏంటి, ఇట్లాంటి పెద్ద పెద్ద కాంప్లికేట్ చేసిన కాన్సెప్ట్స్ని నేను జస్ట్ కొన్ని నిమిషాలనే చెప్పేస్తున్నా. సో ప్లీజ్ గారు, నా చెప్పే స్టైల్ ఎట్లా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో ఎన్ఎస్సి బిఎస్సి యొక్క కాన్సెప్ట్ ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటా. ఎన్ఎస్సి బిఎస్సి అనేది ఒక షాప్ లాంటిది. ఇక్కడ మనం వెళ్ళి స్టాక్స్ కొంటాము, సేల్ చేస్తాము. దీన్ని సేబీ రెగ్యులేట్ చేస్తుంది గైస్. సేబీ గురించి కూడా మనం ఒక డీటెయిల్ వీడియో తెలుసుకోబోతున్నాం. సేబీ అనేది ఇది రెండింటికి హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇంతే గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, మీ పోర్ట్ఫోలియో ఈరోజు రెడ్లో ఉందా, గ్రీన్లో ఉందా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఐ థింక్ రెడ్లోనే ఉంటుంది, నాది కూడా రెడ్. సో నాకు ఈరోజు 5,000 యొక్క లాస్ వచ్చింది. ఎస్ గైస్, ఎలానో ఉన్నాయి, ఇక కంట్రోల్ చేసుకొని ఉన్నాను. సో మీది యొక్క ప్రాఫిట్ ఎంతనో లాస్ ఎంతనో కామెంట్ చేసి చెప్పండి. కలుద్దాం ఇంకోటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండు షాప్స్ అనమాట, పెద్ద స్టాక్స్ కొనేటివి. సో మనం అక్కడ వెళ్ళి స్టాక్స్ని కొనుగోలు చేస్తాము. అంటే ఫిజికల్గా అయితే కాదు, అక్కడ అయితే వెళ్ళి మనం కొనుగోలు చేయము. జస్ట్ మనం ఆన్లైన్ నుంచే దీన్ని కొనుగోలు చేస్తాము స్టాక్స్ని. ఇక అర్థమైంది అనుకుంటాం ఈ టాపిక్. కలుద్దాం ఇంకోటి మంచి వీడియోతో. అప్పటి వరకు సెలవు. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి.